brought to you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। సెకండ్ టాప్ స్టోరీ ఏపీ మద్యం కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు కేసిరెడ్డి రాజశేఖర రెడ్డిని రెండో రోజు సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. ఇదే కేసులో A8 చాణక్యని కూడా కస్టడీకి తీసుకున్న సిట్ అధికారులు కేసిరెడ్డితో కలిపి చాణక్యని విచారిస్తున్నారు. వైసీపీ హయాంలో లిక్కర్ కంపెనీల నుంచి ఎంత డబ్బు వసూలు చేశారు, వసూలు చేసిన డబ్బును ఎక్కడికి తరలించారు, ఎవరి ప్రోద్బలంతో వసూళ్లకు పాల్పడ్డారు, వసూళ్ల నెట్వర్క్ లో ఇంకా ఎవరెవరున్నారు, వసూలు చేసిన డబ్బును ఎవరెవరికి ఇచ్చారు, సత్యప్రసాద్, వాసుదేవరెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, చాణక్య, సాయిరెడ్డి ఎందుకు సమావేశమయ్యారని విచారణలో కేసిరెడ్డి, చాణక్యలను సిట్ అధికారులు ప్రశ్నించారు. ఈ కేసులో తమ పేర్లు చెప్పారని, అరెస్ట్ చేయకుండా ముందస్తుగా బెయిల్ ఇవ్వాలంటూ వైసీపీ హయాంలో మాజీ సీఎం జగన్ టీంలో పనిచేసిన అధికారులు హైకోర్టును ఆశ్రయించారు. జగన్ ఓఎస్డీగా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డి, అప్పటి సీఎంఓ కార్యదర్శి ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి, బాలాజీ గోవిందప్ప వేర్వేరుగా పిటిషన్లు వేశారు. అయితే అరెస్టు నుంచి మినహాయింపు ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేయడంతో ముందస్తు బెయిల్ ఆశించిన అధికారులకు నిరాశ ఎదురైంది. మీతో పని చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మీరే బెస్ట్ బాస్. ఇప్పటి వరకు మేనేజర్గా ఉన్నాను, ఇప్పుడు బాస్ అవుతాను. ఎలా బాస్ వాలా? బాస్ వాలా, బీ ద బాస్. ఇక ఇదే కేసులో 3 రోజుల క్రితం రాజ్ కేసిరెడ్డి పిఏ పైలా దిలీప్ ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో దిలీప్ ను కేసిరెడ్డి ఎదురుగా ఉంచి విచారించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. వారం రోజుల కస్టడీ పూర్తయిన తర్వాతే కేసిరెడ్డి నుంచి మద్యం కుంభకోణానికి సంబంధించి సిట్ అధికారులకు ఎంత మేరకు సమాచారం రాబట్టారు అనే దానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. టీవీ9 ప్రతినిధి వసంత్ తో మాట్లాడి మరిన్ని డీటెయిల్స్ తీసుకుందాం. వసంత్, రాజ్ కేసిరెడ్డి, చాణక్య ఇద్దరి విచారణలో ఏమైనా క్లూస్ దొరికాయా? వాళ్ళు అసలు ఏమైనా బయట పెడుతున్నారా? నెక్స్ట్ దిలీప్ ను కూడా కలిపి ప్రశ్నించేటప్పుడు ఎలాంటి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది? సో ప్రస్తుతం మీరు చెప్పినట్టుగానే రాజ్ కేసిరెడ్డికి సంబంధించి కస్టడీలోకి తీసుకుంది ఇది రెండవ రోజు, చాణక్యకి సంబంధించి మొదటి రోజు. సో ప్రస్తుతం ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి వ్యవహారాన్ని సిట్ చాలా సీరియస్గా విచారణ చేస్తోంది. ఇదే అంశాన్ని కోర్టుకు సైతం నివేదించింది. ఈ మొత్తం వ్యవహారంలో వేలాది కోట్ల రూపాయలు చేతులు మారాయి కాబట్టి ఈ వ్యవహారంలో మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు విచారించేందుకు కానీ కస్టడీ కోరింది. అందులో భాగంగా ప్రస్తుతం వీరిని కస్టడీకి కూడా అనుమతి ఇచ్చింది. నిన్నంతా కూడా 7 గంటల పాటు విచారించినప్పుడు కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి తనకు ఈ లిక్కర్ స్కామ్కి ఏ సంబంధం లేదు, తను కేవలం ఐటీ సలహాదారుగా మాత్రమే పనిచేశాను, తాను తెలంగాణ రెసిడెంట్గా ఉన్నారు, తనకు ఈ కేసుకు లేదా ఈ పాలసీకి మాత్రం ఏమాత్రం సంబంధం లేదంటూ కూడా కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి నిన్న స్పష్టం చేశారు. ఇక ఈరోజు విచారణ సందర్భంగా చాణక్యతో పాటుగా కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఇద్దరు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా డబుల్ క్రాస్ చేసి ఒకరి తర్వాత ఒకరిని ప్రశ్నిస్తూనే ఉన్నారు. వారు చెప్పినటువంటి సమాధానాలు సరిపోలుస్తూ ఉన్నారు సిట్ అధికారులు. మొత్తంగా ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో ఎవరి ద్వారా ఈ మొత్తం వ్యవహారాన్ని నడిపించారు, లిక్కర్ స్కామ్లో డిస్టిలరీల ద్వారా కానీ లేకపోతే ఈ ఎవరైతే కంపెనీల నుంచి వసూలు నెట్వర్క్లో కీలకంగా వ్యవహరించారో ఆ డబ్బులు ఎక్కడికి తరలించారు, నెలలో 7 అంచెల వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రతి నెల వసూళ్లకు ఉపక్రమించారు. కాబట్టి ఈ వ్యవహారంలో ఎవరి పాత్ర ఏంటి అనేది ప్రధానంగా సిట్టు విచారిస్తున్నట్టుగా తెలుస్తుంది. వారి నుంచి ప్రశ్నలు అడిగి తెలుస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ ప్రశ్నలు అన్నిటికీ కూడా కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి కానీ చాణక్య గాను తనకు ఈ కేసుకి సంబంధం లేదు. మరోవైపు ఈ మొత్తం వ్యవహారంలో ఏదైతే మొదట ఈ మొత్తం వ్యవహారానికి ఆద్యం పోసినటువంటి సాయిరెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన ఇచ్చినటువంటి ఏవైతే కొన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయో వాటిని కూడా ముందు పెట్టి కేసిరెడ్డి రాజశేఖర రెడ్డిని ప్రశ్నిస్తున్నారు. ఇక వాటితో పాటుగా ఏవైతే గతంలో సజ్జల శ్రీధర్ రెడ్డి కావచ్చు, మిథున్ రెడ్డి, అలాగే కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి, చాణక్యతో పాటుగా సత్యప్రసాద్, వాసుదేవరెడ్డి వీరంతా కలిసి భేటీ కావడం, ఈ భేటీ వెనుక జరిగినటువంటి సారాంశం ఏంటి అనే కోణంలో ప్రస్తుతం సిట్ అధికారులు ఇటు కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి, చాణక్యను ప్రశ్నిస్తూ ఉన్నారు. చాణక్య నుంచి కూడా కొన్ని ప్రశ్నలు రాబట్టే పనులు అయితే నిమగ్నం. ఎందుకంటే మొత్తం కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఏమనిగా ఈ కేసులో ఉండగా A30గా కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి పిఏ దిలీప్ను చేర్చారు. సో ఒక్కొక్కరిగా అరెస్టుల ప్రక్రియ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో మరికొందరిని కూడా కస్టడీ కోరేటటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం ఇద్దరు మాత్రమే కస్టడీకి సిట్ అధికారులు కోరారు, మరికొందరిని కూడా కస్టడీ కోరబోతున్నారు. మొత్తం 7 రోజుల పాటు కేసిరెడ్డి రాజశేఖర రెడ్డికి సంబంధించి విచారణ కొనసాగబోతోంది. కాబట్టి మొత్తం వ్యవహారాన్ని వెలుగులోకి తీసుకొస్తామని సిట్ అయితే స్పష్టం చేస్తోంది. ఈ వ్యవహారం పైన ప్రభుత్వం సైతం చాలా సీరియస్గా ఉంది. రైట్ వసంత్.